తెలంగాణలో రాబోయే 3 రోజులు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురుస్తాయని చెప్పింది. ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాలో ఉరుములు మెరుపులతో కూడిన అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, లోతట్టు ప్రాంతాల ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచించారు. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా తెలంగాణలో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలియజేసింది. రానున్న 24 గంటల్లో ఇది పశ్చిమ వాయువ్య దిశగా పయనించి వాయువ్య బంగాళాఖాతంలో కేంద్రీకృతం కాబోతుంది. ఇక తాజాగా మరో అల్పపీడనం ఈ నెల 25న తూర్పు మధ్య దానిని ఆనుకుని ఉన్న ఉత్తర బంగాళాఖాతం ప్రాంతంలో ఏర్పడే అవకాశం ఉంది. ఇక ఈ అల్పపీడనం మరింత బలపడి 26 నాటికి వాయుగుండంగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ కేంద్రం తెలియజేసింది. ఈ అల్పపీడనం ప్రభావంతో కొమరం భీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్ నగర్, నారాయణపేట జిల్లాల్లో అక్కడక్కడ భారీగా వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. ఉరుములు మెరుపులతో పాటు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని హెచ్చరించింది. పలు ఉత్తర తెలంగాణ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఇప్పటికే కురిసిన వర్షాల వల్ల యాదాద్రి, భువనగిరి, మెదక్, జనగాం జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో అతి భారీ వర్షపాతం నమోదైంది. ఈ వర్షాల వల్ల లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఇక భద్రాద్రి కొత్తగూడెం, కామారెడ్డి, ఖమ్మం, రంగారెడ్డి, వికారాబాద్, వరంగల్ జిల్లాల్లోని అక్కడక్కడ కొన్ని ప్రాంతాల్లో భారీగా వర్షాలు కురిశాయి. దీంతో రహదారులపై నీరు నిలిచిపోవడంతో వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆత్మకూరులో 16 సెంటీమీటర్లు, మెదక్ జిల్లా అల్లాదుర్గాలో 12 సెంటీమీటర్లు, జనగాం జిల్లా దేవరపులలో 12 సెంటీమీటర్లు, యాదాద్రి జిల్లా పాముకుంటలో 12 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైందని వాతావరణ కేంద్రం తెలియజేసింది. ఇక హైదరాబాద్ లో కురిసిన వర్షానికి రోడ్లన్నీ జలమయంగా మారాయి. లోతట్టు ప్రాంతాల్లో వరద నీరు భారీగా చేరింది. భారీ వర్షాల కారణంగా నగరంలోని పలు ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. ఇక రోడ్లపై భారీగా వర్షం నీరు చేరడంతో ట్రాఫిక్ జామ్ ఏర్పడి వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. వర్షం కుమ్మేయడంతో హైదరాబాద్ లోని పలు ప్రాంతాలు అతలాకుతలమయ్యాయి. కుండపోత వర్షం కురవడంతో నగరంలోని పలు ప్రాంతాల్లో రోడ్లపై భారీగా వర్షం నీరు ఇంకా నిలిచే ఉంది. దీంతో జీహెచ్ఎంసీ సిబ్బంది రంగంలోకి దిగి పరిస్థితిని చక్కదిద్దుతున్నారు. ఇవాళ కూడా హైదరాబాద్ లో వర్షం కురుస్తుందని వాతావరణ శాఖ హెచ్చరించడంతో అధికారులు అలర్ట్ గా ఉన్నారు.